మీరు నిజంగా దేశ భద్రత ఇవన్నీ అనుకుంటే మీరు సుమారుగా 60 ఏళ్ళు పరిపాలించిన మీరు మీ వాళ్ళు మీ పూర్వీకులు ఎందుకు కాశ్మీర్ అంశం తేల్చలేకపోయారు? ఎందుకు ఈ రోజుకి ఎల్టీటీ అంశం అలాగే ఉండిపోయింది? చాలా ఎందుకు తెలంగాణ ఆంధ్ర భగ్గుమనేలాగా విడిపోయాయి? ముందే డిసైడ్ అవ్వాలి కదా. మేమే వస్తాం నెక్స్ట్, మీకెందుకు, మేము చూసుకుంటాం. రాజుల ఫ్యామిలీయా? నిజంగా బై గాడ్స్ గ్రేస్ తెలుగు ప్రజలందరూ తెలుగు వాళ్ళం అనే ఫీలింగ్తో చక్కగా కలిసిమెలిసి విడుస్తున్నారు. కానీ ఏమీ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఒక ఏది డిసైడ్ చేయకుండా విడగొట్టేశారే. మరి ఇదే నా ప్రభుత్వ నిర్ణయాలు. ప్రతీది కూడా ఇబ్బందికర అంశాలతో కూడినవి చేశారు, కానీ ఏది కంక్లూడ్ చేయలేకపోయారు. అక్కడ కాశ్మీర్ అంశం కానీ తెలంగాణ ఆంధ్ర అంశం కానీ అక్కడ ఎల్టీటీ అంశం కానీ తమిళనాడులో నాకు తెలిసిన వరకు ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకలగా? అటువైపు ఈశాన్య రాష్ట్రాలు జూడోలు ఎందుకు అలా పేటరైపోయారు? ఎవరి వల్ల? ఎవరు